తారక్ అన్న యాక్టింగ్ కోసమే అందరూ, యాక్చువల్గా నేను పవర్ స్టార్ ఫ్యాన్ అన్న, కానీ తారక్ అన్న యాక్టింగ్ డెడికేషన్ మొత్తం ఆ ఎమోషన్స్ లెవెల్ కోసమే తారక్ అన్నకి ఎవరైనా యాక్టింగ్ కోసమే పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 3 ఎమోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోపము, జాలి, అన్ని ఎమోషన్స్ ఆర్ఆర్ఆర్లో నడుచుకొని పోయే సీన్ ఉంటుంది. ఆ సీన్లో 3 ఎక్స్ప్రెషన్స్ కళ్ళల్లోనే చూపిస్తాడు. సో ఈ యాక్షన్ సీన్స్ మొత్తం తారక్ అన్న తర్వాతే ఎవడన్నా చేయాల్సింది. సో యాక్టింగ్కి వేరే పేరు లేదు. సో తారక్ అన్న టాలీవుడ్కి ఉండే ఒక వరం అని చెప్పొచ్చు. సో ఆ తారక్ అన్న యాక్టింగ్లో మనం 100% ఈ దేవరా ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. మనం చూసారుగా ఈ హడావిడి దేవరాకి. నార్మల్గా గ్రౌండ్స్లో పెడితే వచ్చే క్రేజ్ కంటే ఇట్లాంటి ప్రెస్టీజియస్ హోటల్స్లో పెడితేనే ఇంతమంది క్రౌడ్ వస్తున్నారంటే అది తారక్ అన్న గొప్పదనం. బాలీవుడ్ అనేది తారక్ అన్న క్యాపబిలిటీ. ఇప్పుడు తారక్ అన్న యాక్టింగ్ స్కిల్స్ చూడబోతున్నారు. సో తారక్ అన్న యాక్టింగ్కి, డెడికేషన్ లెవెల్కి టేకే బోవన్న. సో బాలీవుడ్ కూడా రుచి చూడబోతుంది తారక్ అన్న యొక్క ఎంట్రీ, తారక్ అన్న యొక్క లెవెల్స్. సో ఆ యాక్టింగ్ లెవెల్స్ పీక్ తీసుకోబోతున్నాడు వార్ 2కి. యాక్షన్ సీన్స్ అయినా, అన్న ప్రజెన్స్ అయినా. సో ప్రేక్షకులకి ఇంకొంచెం ఆనందాన్ని ఇవ్వాలి. కానీ సో పాలిటిక్స్ ఏంటంటే అది చాలా తెలిసినోడే పోవాలన్న, మనకు వద్దు. ఫస్ట్ పాయింట్ అన్న యాక్టింగ్లో కింగ్, అది మనకు తెలుసు. దాంట్లో మనకి ఏది వస్తుందో అదే ముందుకు పోదాము. సో ఇట్లాంటి రాజకీయాల్లోకి అన్న లాగకూడదు. అదైతే నా పర్సనల్ ఫీలింగ్. అదే సో అట్లాంటిదే బెస్ట్ నాకు తెలిసి. తారక్ అన్న వెళ్ళకూడదనే నా ఒపీనియన్. అందరూ వాళ్ళ ఒపీనియన్ కూడా. జై ఎన్టీఆర్, జై తారక్ అన్న.